హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందు వీడియోలో డ్రెస్ అయితే కుట్టాను కదండి. ఇది సెకండ్ వీడియోలో బాటమ్ అయితే కుడుతున్నాను. బాటమ్ అయితే కట్ చేసాను. సో చూడండి, ఇది సీట్ పీసు. 10 years బేబీకి అయితే 10 inches ఉండాలి. 7.5 inches పొడవు ఉండాలి. వెడల్పు 10 inches ఉండాలి. సో చూడండి, నేనైతే కట్ చేసేస్తున్నాను. బాటమ్ కూడాను ఇది ఇందాక ఫస్ట్ చూపించిన వీడియోలో టాప్ కలతో కుట్టాను. దీని కింద బాటమ్ రెడ్ అన్నాను కదా, ఆ బాటమ్ వీడియో అండి ఇది. నేనైతే మెజర్మెంట్స్ ప్రకారం బాటమ్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇదైతే సీట్ పీసు. ఇదైతే కటింగ్ అయితే చేసేసాను. సో నెక్స్ట్ స్టిచ్చింగ్ అయితే చేసేద్దాం రండి. రెండు కూడా ప్యాంటు పై టాప్ కూడా కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ నెక్ క్రాస్లో అయితే తీసుకోవాలి పీసు. పైపింగ్కి నెక్లెస్ నెక్ కట్ చేశాను. దానికి పైపింగ్ రెడ్ కలర్ పీస్తో పైపింగ్ ఇచ్చాను. సో బ్యాక్ నెక్ కూడా క్రాస్లో అయితే పీస్ తీసుకొని దానికి పైపింగ్ అయితే బ్యాక్ నెక్ కూడా పైపింగ్ వేసాను. సో చూడండి, చాలా నీట్గా అయితే వచ్చింది. చాలా బాగుంది కూడా. కలర్ వైట్ కలర్ మీద రెడ్ కలర్ పైపింగ్ చాలా అట్రాక్షన్గా ఉంది. సో నేనైతే హ్యాండ్స్ కూడా కుట్టేస్తున్నాను. చూడండి, ఫ్రిల్స్ పెట్టాను. ఎంత బుజ్జిగా ఉన్నాయో హ్యాండ్స్. ముద్దుగా బుట్ట హ్యాండ్స్ చాలా బాగున్నాయి. డ్రెస్ కుట్టిన తర్వాత మరి ఎలా ఉంటుందో తెలియదు కానీ అమ్మాయికి. సో చూడడానికి అయితే చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే డ్రెస్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో హ్యాండ్స్ కూడా అటాచ్ చేసాను. సో చూడండి, ఇప్పుడు సైడ్ కటింగ్స్ ఉంటాయి కదండి, అవి కూడా నేనైతే చాకులు కూడా కుడుతున్నాను. సో కటింగ్స్ కూడా బెల్ట్ లాగా 2 stitches అయితే వేసాను. డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. సో చూడండి, డ్రెస్ మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసాను. హైట్ అది కూడా మెజర్మెంట్ చూసుకున్నాను. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇప్పుడు ప్యాంట్ అండి. ప్యాంట్ కూడా నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేసాను, కలిపేసాను. పై లాడాకి కూడా తాడు అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. లాడా కట్టుకోవడం తాడు కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయి లోపల అయితే పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. బాటమ్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. చూడండి, చాలా నీట్గా అయితే వచ్చింది. సో బాటమ్ స్టిచ్చింగ్ అయితే ఇలా అయింది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.